రాజశేఖర రెడ్డితో కలిసి పనిచేశాను, జగన్మోహన్ రెడ్డితో కలిసి పనిచేశాను, నేను ఏ పదవికి అర్హుడిని కాదా, ఎమ్మెల్యేకి తప్ప అని ఆయన అడుగుతున్నారు. రాజారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తుల పట్ల అభిమానంతో, ప్రేమతో, చిత్తశుద్ధితో, నిజమైన నికార్సైన ప్రేమ ఉంటే పదవేం ఆశించమే కదా. ఎమ్మెల్యే టికెట్ ఏమన్నా చిన్నదా? ఎమ్మెల్యే టికెట్ చిన్నదా? నెల్లూరులో ఆయన నోటితో ఆయన చెప్పాడు కదా, మధ్యతరగతి సామాన్య కుటుంబంలో పుట్టిన వాడిని నన్ను ఎమ్మెల్యే అసెంబ్లీకి పంపించాడంటే రాజకీయంగా నాకు ఎటువంటి అండదండలు లేకుండా, డబ్బులు లేకుండా, చిన్న కుటుంబం, ఒక సామాన్యమైనటువంటి మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినటువంటి నన్ను ఎమ్మెల్యే ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి అని ఆయన నోటితో ఆయనే చెప్పాడు కదా. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చినట్టు ఎమ్మెల్యే అర్హత ఉందా లేదా అని ఎవరన్నా అడిగాడా? అంటే నేనేది 2 సార్లు ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చిన వాడిని, ఏ రాజకీయ అండదండలు లేనటువంటి వాడిని 2 సార్లు ఎమ్మెల్యే చేయటం అంటే చిన్న విషయమా? నేను ఇప్పటికే అదే అనుకుంటా. నన్ను మొదటిసారి కాంగ్రెస్ పార్టీ నన్ను అసెంబ్లీకి పంపించిందని చెప్పాను. తర్వాత నాయకత్వం తప్పులు చేసినప్పుడు నాకు కోపం రావచ్చు, నేను దాని మీద వాళ్ళతో విభేదించవచ్చు. అంటే నేను ఒక్కడిని అర్హత ఉన్నాను లేదా మంత్రులు నేను చెప్పాను మనం 150 మందిలో నేను బాగా పోటుగా నాకు మంత్రి ఇచ్చాడా? బాగా నేను ఓకే నా స్తోమతలు గేమతలు ఉండవు రాజకీయాల్లో. సామాజిక సమీకరణలు, జిల్లా సమీకరణలు, ఈ రకమైన పరిస్థితులు ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా కూడా, ఎవరు ప్రభుత్వం నడిపినా కూడా అదే కదా చూసేది. దానికి మనకు వచ్చిందా లేదా రాలేదే కాదు కదా, అందరికీ ఇవ్వగలరా? ఇప్పుడు మమ్మల్ని తీశారు అంటే మేము వెంటనే మేము కూడా లోకేష్తో మాట్లాడేసుకోవటం, నానా చిట్టి నానా అట్టా బూటు కట్టుకో నానా, ఇట్ట నడువు నానా తమ్ముడు, ఇట ఇది నడువు, ఇది చేయి, యువగళం కాదు జగళమను, ఇవన్నీ మనం చెప్పాలా రోజు. మనం తీసేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారని. చంద్రబాబు ఇంటికి ఎవడో కూడా అనిరుద్ధ్ రెడ్డే ఏదో రెడ్డి కార్ అంటున్నారు, ఆ బెంచ్ కార్ వేసుకుని ఎవడో ఒకటి బెంచ్ కార్ వేసుకుని చంద్రబాబు ఇంటికి వెళ్ళిపోతామా? అది అభిమానమే. నేను రాజశేఖర రెడ్డి గారితో కలిసి ఆయన వెనకాల తిరిగాను, అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించాను. రాజశేఖర రెడ్డి గారి కొడుకుగానే నేను జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించాను. ఉంటాం అంతే. ఎమ్మెల్యే ఎవరికి అసలు మనం అభిమానిస్తే అవసరాలు కాదు కదా, నన్ను ప్రేమిస్తున్నాడు లేదా చూసుకుంటాం అంతే. నాకు పదవి ఇచ్చాడా, పదవి ఇవ్వలేదా, అది అభిమానం అనరు, రాజకీయ అవసరం అంటారు ఎవరైనా సరే. ఇప్పుడు నేనైనా నాకు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదని నేను అలిగాను అనుకోండి, అది రాజకీయ అవసరాలు. స్నేహం అనేది రాజకీయ అవసరాలతో కూడినటువంటి స్నేహం తప్పితే అది నిజంగా బంధం ఎందుకు అవుతుంది? నిజంగా నా ప్రేమ జెన్యూన్ అయితే రాజారెడ్డి దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి ఇవాళ దాకా తిరిగితే అదే నాకు అభిమానానికి కొలమానం అయితే, వ్యక్తులే నాకు కొలమానం అయినప్పుడు ఇవన్నీ ఎందుకు వస్తాయి? అవసరాలు ఎందుకు వస్తాయి? పదవులు ఎందుకు వస్తాయి? ఎక్కడి నుంచి వస్తాయి? ఎవరు ట్రాప్లో పడ్డాడో ఆయన ట్రాప్లో పడ్డాడని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆ రోజు నెల్లూరులో ఆ మీటింగ్లో ఆయన మాట్లాడిన భావోద్వేగంతో మాట్లాడిన మాటలు నేను మనసులోంచి మాట్లాడాడనే, అందుకని ఎవరో ట్రాప్లో పడ్డాడని నేను అనుకుంటున్నాను. ఇక అది ఇవాళ కూడా ఆయన ఎవరి మీద ఉన్నదా లేకపోతే అదో ఇదో జగన్ గారిని దోషిగా అనుకుంటే అది ఆయన విఘ్నతగా వదిలేస్తాం. నా ఫోన్ ట్యాపింగ్ జరిగింది, దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు కూడా చూపిస్తాను చూపించారు. అది సాక్ష్యం అంటారా? వ్యవస్థలన్నీ ప్రభుత్వం సాక్ష్యం అంటారు. నా దగ్గర నా ఫోన్లో కూడా బోల్డని వాట్సాప్ మెసేజ్లు అన్నీ ఆడియో మామూలు రికార్డులు వీడియోలు వస్తాయి, అవన్నీ కూడా సాక్ష్యాలా? మరి నువ్వు కంగారు నిలగానే ఇవాళ కాదు రేపు ఎవడో కూడా ఆవిడ వస్తాడు కదా, ఆ రామశివారెడ్డి గారు ఎవరో వచ్చి చెప్తాడు కదా, ఎక్కడికి వెళ్తుంది అది? ఇప్పుడు మీ దగ్గర చాలా రికార్డింగ్లు ఉన్నాయండి, ఏమండి? అది ఎవడదా ఆడిదా, ఒరిజినలా కాదా, నిజమా కాదా అని చెప్పకుండా మీరే రికార్డులు వేసేస్తుంటారు మామూలుగా. మరి మీరు ట్యాప్ చేస్తున్నారా కండి? మీరు ట్యాప్ చేస్తున్నారా అంటున్నా? మీరు చాలా టీవీల్లో రికార్డింగ్లు వేస్తున్నారు కదా, మీరు ట్యాప్ చేస్తున్నారా? సాకు ఇవన్నీ కూడా నేను కూడా అనుకున్నాను కదా, సాకు ఇది. కారణం చెప్పటం, నిందేయటం తప్పితే ఇది సరే. ఆయన విఘ్నతగా ఆయన వదులుతున్నాం. పాపం పిచ్చిమాల జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం మొన్నటి వరకు కూడా నాకు నికార్సైనటువంటి ప్రేమికుడనే ఆయన నమ్ముతున్నాడు.
ఇవాళ కూడా ఆయన ఇప్పుడు మీరు అందరూ అడుగుతున్నారు కాబట్టి ఇవన్నీ నేను నోరిప్పి మాట్లాడుతున్నాను. నాకు తెలిసిన విషయాలన్నీ కూడా, గమనించిన విషయాలు. మిగతా వాళ్ళు అక్కడ ఇక్కడ సెక్రటరీకి వెళ్ళినప్పుడు లేకపోతే ఇంకో చోట అక్కడొక్కడ మాట్లాడుకున్నాయి. మీ ద్వారా కొంతమంది మీడియా మిత్రులు మీరు మాట్లాడి మీరు చెప్పినాయో ఇట్లన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ ఇదంతా జరుగుతున్నాయి. అబ్బో ఎప్పటి నుంచో ఇద్దరు మాట్లాడుకుంటున్నారంట, లోకేష్ ఆయన ఇద్దరు సావాసంలో ఉన్నారంట, ఫోన్ మాట్లాడుకుంటున్నారంట. ఆయన సలహా అడుగుతాడంట, ఆయన ఫోన్ చేసి సలహాలు చెప్తాడంట, అది ఇది మాట్లాడుతున్నారు. మన బుధవారం 25వ తారీఖు చంద్రబాబుని కలిసి వచ్చా అంటే ఇది బెంచ్ గారు వేసుకెళ్ళి వచ్చాడు, ఎవరో కుర్రోడు రెడ్డి అంట, రూరల్ సర్పంచ్ ఏదో చేస్తాడంట. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా నీ మీద అనుమానం ఉంటే ఇవన్నీ టప్ అసలు నువ్వు లోకేష్తో మాట్లాడుతున్నప్పుడే వచ్చేసాయి కదా. సార్ పార్టీ నుంచి తప్పుకున్నట్టు ఆయన ప్రకటించారు. నెల్లూరు రూరల్కి కొత్త అభ్యర్థిని ఎవరిని అనౌన్స్ చేయకూడదు. ఖచ్చితంగా పార్టీ సముచిత నిర్ణయం తీసుకుంటుంది. దాని గురించి తొందర ఏముంది, ఆల్రెడీ మాకు వ్యవస్థ ఉంది. తొందరలోనే మంచిగా అభ్యర్థిని పార్టీ ప్రకటిస్తుంది. దానికి పెద్ద తొందరపాటు ఏముంది, ఖచ్చితంగా చేస్తారు. ఎందుకు పెరుగుతుంది? మీకు ఎన్నాడు చెప్పే కదమ్మా, ఋతువులు ఉంటాయి కదా. అట్లాగే ఇది ఏంటంటే జంపింగ్ల ఋతువు ఇది. ఇక్కడ మనకి ఇక్కడ దొరకట్లేదు అనుకుంటే వలస పక్షుల్లాగా ఇక్కడి నుంచి ఇంకోటి వెళ్ళేవాళ్ళు, అవసరాలు మారేవాళ్ళు ఉంటారు, అవసరాల కోసం వెళ్ళేవాళ్ళు ఉంటారు. ఏం తప్పే ఉంది? చెప్పండి. మాట్లాడితే అంత అనుమానం రాదు. అక్కడ ఉన్న నెల్లూరులో ఆనం రామనారాయణ రెడ్డి గారు మాట్లాడారు, ఈయన మాట్లాడారు, అలాగా ట్యాపింగ్ జరుగుతుందని మాట్లాడుతున్నారు. నిజంగా మిగతా వాళ్ళు కూడా భయపడుతున్నారు అంటున్నారు. ఎవరు భయపడుతున్నారు? ట్యాపింగ్ అట్ట కాదండి. ట్యాపింగ్ మనం ఏమన్నా తప్పుడు పనులు చేస్తే, అక్రమాలు చేస్తే, చీకటి బంధాలు పెట్టుకుంటే భయపడాలి. కానీ సాఫీగా మాట్లాడేవాళ్ళు అసలు ఎవరు ట్యాపింగ్ చేసుకుంటే మనకేంటి అని అనుకోవాలి కదా. సహజంగా ట్యాపింగ్ లేకుండా ట్యాపింగ్ ఉంటే సామాను కొన్నట్టు ఉండాలిగా. ట్యాపింగ్ చేయడం కరెక్ట్ కాదు కదా సార్. ఎవరు చేశారు? మీరు చేశారా అంటున్నా. మీరు ట్యాపింగ్ చేస్తే ఎందుకు భయపడడం అంటున్నారు? ట్యాపింగ్ చేయడమే తప్పు కదా. తప్పు అసలు లేదు, మేము చేయట్లేదు మొర్రు అని చెప్తుంటే చేసావు అంటే మాకు అర్థం కావట్లా. లేదయ్యా అసలు అటువంటి లేదయ్యా. నిజంగా ట్యాపింగ్ ఉంటే లోకేష్తో బంధం ఉన్న పెట్టుకున్న మొదటి రోజే బయటకు వచ్చేసేది కదా. లోకేష్తో ఫోన్లు మాట్లాడిన మొదటి కాలం నుంచే వచ్చేసేది కదా. చంద్రబాబు ఇంటికి వెళ్ళిందే బయటకు వచ్చేసేది కదా. అసలు అంత కర్మ ఏంటి అసలు? జగన్మోహన్ రెడ్డి ఒకటే అనుకుంటాడు, మానసికంగా అత్యంత బలమైన వాడు, మానసికంగా అత్యంత బలమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రేమించేవాడిని ఉంచుకోవాలి కానీ అవసరాల కోసం పక్క దారిలో ఎత్తుక్కున్నవాడిని ఎందుకు ఉంచుకుంటాడు? ఎందుకు ఎంపడపడతాడు? ఇవన్నీ రాజకీయాల్లో జరుగుతుండే అవకాశవాదం, పక్క చూపులు చూడటం, ఇవన్నీ మామూలే. ఎంతమందికి ఇస్తారు. నెల్లూరులో పాపం 5 సార్లు చేశాడు ఆయన, ప్రసన్న కుమార్ రెడ్డి గారు. ఆయన ఉన్న ఇట కక్కుర్తి పడ్డా? చాలామంది ఉన్నారు, 3 సార్లు 4 సార్లు 5 సార్లు 6 సార్లు చేసిన వాళ్ళు ఉన్నారు కదా. ఎవరు కక్కుర్తి పడతారు? నిజంగా నాయకత్వం మీద ప్రేమ ఉంటే, నాయకుడి మీద ప్రేమ ఉంటే ఇవన్నీ కక్కుర్తి పడేది ఉండదు కదా. పక్క